నన్ను అడిగితే పెద్ద కులం అని ఎవరని చెప్పాలంటే రోడ్లు శుభ్రం చేస్తారే పారిశుద్ధ కార్మికులు వాళ్ళు. ఎందుకని వాళ్ళు లేరనుకో ఇంకా నువ్వు నడిచేది లేదు, నీ జీవితం గడిచేది లేదు. అందుకే వాళ్ళు ఎప్పుడైనా కనిపితే ఒక 500 200 300 చేతులు పెడతాను. వాళ్ళు రోజు పని మానేస్తే 2 రోజులు పని మానేస్తే నడుస్తావు నువ్వు? చర్చికి 2 రోజులు వెళ్ళలేదు పాస్టర్, మసీదుకి ఇమాం 2 రోజులు వెళ్ళలే, గుడికి 2 రోజులు పూజారి వెళ్ళలే, ఏం డిఫరెన్స్ ఏం కనపడదు. అవునా? ఒక్క 2-3 రోజులు పారిశుద్ధ కార్మికులు ధర్నా ఉంటామని బతుకుతాం. వాళ్ళకి కదా మనం నెత్తి మీద పెట్టుకోవాలి. వాళ్ళ కసురుకునేది అది ఏదో వీడియో వచ్చింది, భలే ఉంది హిందీలో. మమ్మీ చెత్త అంకుల్ వచ్చాడు అంటాడు చిన్నవాడు, వాళ్ళ అమ్మ పిలిచి గడ్డి పెడద్ది. ఆయన చెత్త అంకుల్ కాదరా, నువ్వు చెత్త ఫీలవి, చెత్త తయారు చేసేది నువ్వు, ఆయన వల్ల క్లీన్ అవుతున్నావు అని చెప్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాం? 50, 60, 70. ఈ లోపల దేహానికి సంబంధించిన ఓ ప్రాంతాన్నో ఓ కులాన్నో లేదు నీ పొజిషనో నీ ధనమో నీ పొలమో నీ బిల్డింగో ఏవో వీటిని ఏవో చూసుకుని సాంగ్స్ అవి పాడేసి ఏం సరే సాంగ్స్ రెచ్చిపోతాం బ్రదర్. కానీ నెక్స్ట్ ఏంటి? చచ్చిపోతాం బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, యూ విల్ మెర్జ్ ఇన్ టు దిస్ ఎర్త్ మదర్, యమ విల్ పీల్ యువర్ లెదర్. అర్థం చేసుకో బ్రదర్. కాబట్టి తాత్కాలిక ప్రపంచంలో టెంపరీ వరల్డ్లో ఇంత టెంపర్తో జీవిస్తూ మనం గెయిన్ లేకుండా పెయిన్తో ఉంటే బ్రెయిన్ ఉన్నట్టు కాదు కదా. సింపుల్గా ఉండాలమ్మా. మా గురువుగారు చెప్పారు, సింపుల్ లివింగ్, హై థింకింగ్. పేరు కోరుకోవడం తప్పు కాదు, ధనం తప్పు కాదు, కానీ వీటన్నిటికంటే పైన మనశ్శాంతి ముఖ్యం. ఇప్పుడు పొద్దున్న ఎప్పుడో 3:20కి లేచాం, రాత్రి 12:30 ఎప్పుడో పడుకున్నా. రావడానికి వచ్చేస్తుంది కదా. పొద్దున్న లేచాం, 2 టెంపుల్స్కి వెళ్ళాం, హారతి, భజన, పూజ, జపం, గోవులకి పండ్లు తినిపించడం, హోమం. ఇప్పుడు అలా పడుకుంటే తక్కువ నిద్రపోతాం. శరీరం అలసిపోయింది, మనసుకి చింత లేదు. చింత ఏమన్నా ఉంటే భవిష్యత్తు, ప్రపంచం, దేశం, ధర్మం. నీకేంటి నొప్పి ముస్లిమ్స్ పెరిగితే రాధమనోహర్? నీకేంటి నొప్పి క్రిస్టియన్స్ పెరిగితే రాధమనోహర్? క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పెరిగితే మన పూజలు జరుగుతాయా? హిందువులు పెరిగి మెజారిటీగా ఉన్న చోట వాళ్ళు అవి జరుగుతాయి, వాళ్ళు పెరిగితే మన జరుగుతాయా? అంతే చింత. కాబట్టి నాకు కొత్త చెప్పులు ఉన్నాయి, ఎవరైనా అన్ని మతాల సమానం అంటే వాడతారు. యాక్చువల్లీ ఇంకా బోర్డు మెంబర్స్ గురించి అసలు ఒక ప్రతిపాదన కానివ్వండి, ఒక సెలక్షన్ కానీ అవ్వలేదు. త్వరలో అవ్వాలి, అందులో మీరు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తుల్లో మొదటగా నేనుంటాను. అలానే మీ అభిమానుల కోరిక ప్రకారం ఆ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నాను. చివరిగా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసే ముందు మీ సిగ్నేచర్తో మీ స్టైల్లో ఒక శ్లోకం వినిపించండి నాకు. అమ్మ, నువ్వు మా బంగారు తల్లివి, మా బంగారు చెల్లివి. అంటే సంస్కృతంలో మాట ఉంది, తేన వినా తృణాగ్రమపి నా చలతి. ఆయన ఆజ్ఞ లేకుండా గడ్డిపోచ కొస కూడా కదలదు. కాబట్టి అన్నమయ్య చెప్పినట్టుగా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను ఆహారంబును, విడువను ఇంద్రియ భోగము, విడువను సంసార సుఖము, మాధవ నీ మాయా. విడిచెద సత్కర్మంబులు, విడిచెద వైరాగ్యంబును, విడిచెద గురువును దైవము, మాధవ నీ మాయా.
తగిలద బహుళంపటముల తగిలద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా నగి నగి నిన్నే నమ్మితి శ్రీ వెంకటేశ్వర నాకా ఈ మాయా ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఇదే నా ఆన్సరు. నీ చిత్తంబికను, నీ ఇష్టం తండ్రి, నీ ఇష్టం. నేను ఎక్కడ సెట్ అయితే అక్కడ సెట్ చేయి, నేను ఎక్కడ హిట్ అయితే అక్కడ హిట్ చేయి, నేను ఎక్కడ ఫిట్ అయితే అక్కడ ఫిట్ చేయి, నేను ఎక్కడ ఫిక్స్ అయితే అక్కడ ఫిక్స్ చేయి. ఏం చేసినా నీ ఇష్టం. దీనికి భక్తి వినోద్ ఠాకూర్లని మా సాంప్రదాయంలో చాలా గొప్ప గురువు గారు వారు అంటారు, స్వామి నన్ను బ్రహ్మదేవుడి పదవి ఇమ్మని నేను అడగను, కానీ నీ భక్తుల ఇంట్లో ఒక పురుగులా పుట్టించిన చాలు. ఇది విన్నపం. ఎందుకంటే చిట్ట చివరిది శరీరం వదిలేయడం అనేది జరుగుతుంది అందరికీ. అదే మొన్నే ఒక స్వామీజీ చనిపోతే వెళ్ళాను, పెనుగొండ, పశ్చిమ గోదావరి. తెలుసు ఎప్పటి నుంచో, కాలం చేశారు. నేను బస్సు దిగి కారు ఎక్కి ప్రయాణం చేసి వెళ్ళేసరికి సరిగ్గా వారి బాడీని ఆ సమాధి గోతిలోకి తీసుకుపోతున్నారు. వెళ్ళాను, కాళ్ళు ముట్టాను, మరి తులసి తీర్థం పోసి దండలు వేసి మట్టి వేసి చందనం వేసి విభూతి వేసి 4 రోజులు అయిపోయింది. మరి ఇప్పుడు ఉంటుందా బాడీ అలాగే ఈ పాటికి కదా? కాబట్టి మనకి శాస్త్రాలన్నీ ఏం చెప్తాయంటే, నువ్వు పొందవలసింది ఈ ప్రపంచంలో ధనమో పేరో పదవో కాదు. ఎవరిని పొందితే ఇంకేం పొందక్కర్లేదు, ఆయన్ని పొందాలి. ఇదే అన్నమయ్య చెప్తాడు.